హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యశ్య కొల్లూరి. ఇవాళ నేను ఈ వీడియోలో డిజైన్ క్లిప్స్ ఎలా చేసుకోవాలో, రబ్బర్ బ్యాండ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి. కంపల్సరీ మీకు కూడా నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. ముందుగా బాటిల్ క్యాప్ తీసుకున్నాను. తర్వాత ఒక 2 సర్కిల్ షేప్లో డ్రా చేసుకొని వాటిని కట్ చేసుకోండి. సర్కిల్ షేప్లో ఇలా ఏదన్నా సైజ్తోనే మీరు ఇలా కట్ చేసుకోండి. గుండ్రంగా ఇలా 2 సార్లు కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గుండ్రంగా కట్ చేసుకున్నాక ఒక క్లాత్ తీసుకోండి. మీరు ఇలా స్క్వేర్ షేప్లో ఒక క్లాత్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కొలతలుగా గీసుకోండి. దాన్ని ఇలా సర్కిల్ షేప్లో క్లాత్ని కట్ చేసి అవి రెండు కార్డ్స్ ఉన్నాయి కదండి, వాటిని అతికిచ్చేసుకోండి. ఆ క్లాత్ మీద అతికిచ్చేసేయండి. వాటిని గమ్ పెట్టి క్లాత్ మీద అతికిచ్చేసేయండి. అలాగే సూది దారం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కుట్టేసుకోండి. దాని దగ్గరికి ఇలా వేస్తుంటే ఆటోమేటిక్గా అదే దగ్గరకు వచ్చేస్తుంది. విడిపోకుండా మంచిగా కుట్టేసుకోండి దగ్గరకు అనేసి. ఇలా తర్వాత ఇంకో క్లాత్లో క్యాప్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరికి ఇలా అనుకోండి. మొత్తం దాన్ని ఇలా గుండ్రంగా తిప్పేసి దాన్ని కూడా కుట్టేసుకోండి సూది దారంతో. ఇలా అనేసి సూది దారంతో కుట్టేసుకోండి. టైట్గా వేసుకోండి ఫ్రెండ్స్, లూజ్గా వేయకండి. కట్ చేసుకోండి అక్కడ మటుకు క్లాత్ని. ఇలా ఇప్పుడు గమ్ పెట్టేసి దీన్ని కలిపేసేయండి. మధ్యలో అతికించేసేయాలి గమ్ పెట్టేసి. కొంచెం దానికి కూడా గమ్ పెట్టేసేయండి. ఇలా అతికిచ్చేసేయండి మంచిగా నీట్గా. ఇలాంటిది ఏదన్నా సన్నది రిబ్బన్ ఉంటే దానికి పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇట్లా తర్వాత మీ దగ్గర ఏమన్నా పూసలు ఉన్నా కుందన్స్ ఉన్నా వాటిని ఇలా అతికిచ్చేసుకోండి. చాలా మంచిగా కనిపిస్తుంది. ఇలా అతికిచ్చేసుకోండి. నా దగ్గర ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్, వీటితో చేస్తున్నాను నేను. చూడండి చాలా సింపుల్గా బాగుంటుంది. ఇలా అతికిచ్చేసుకున్నా. మీరు కూడా సేమ్ ఇలానే చేసుకోండి. ఏమన్నా పూసలు ఉన్నా కుందన్స్ ఉన్నా వాటితో ఇలా. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. కలర్ క్లాత్స్తో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి మన డ్రెస్ కలర్ ఏది ఉంటే వాటితో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లిప్ తీసుకొని దానికి గమ్ పెట్టేసేయండి. మనం క్లిప్స్ చేసుకోవచ్చు. ఇలా గమ్ పెట్టేసి ఇప్పుడు మనం ఫస్ట్ తయారు చేసుకున్నది ఉంది కదా ఫ్రెండ్స్, దానికి అటాచ్ చేసేయండి. ఇలా మధ్యలో అతికిచ్చేసుకోండి చక్కగా. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో సింపుల్గా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, పెట్టుకుంటే ఎంత బాగుందో. ఇప్పుడు రబ్బర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక క్లాత్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పొడుగ్గా కట్ చేసి దాన్ని దగ్గరికి మలవండి ఫ్రెండ్స్. రివర్స్లో మలిచి సూది దారంతో కుట్టేసేయండి ఫ్రెండ్స్ మంచి నీట్గా. ఇలా సూది దారంతో నీట్గా కుట్టేసేయండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఒక పిన్నిస్ తీసుకొని చివర్లో ఇలా పెట్టేసి క్లాత్ లోపలికి పిన్నిస్ పెట్టేసి కుచ్చులు కుచ్చులుగా దగ్గరికి తీసుకోండి. క్లాత్ అనేది ఇలా రివర్స్లో తీస్తే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్, అందుకే రివర్స్లో కుట్టేసుకోమన్నాను. ఇప్పుడు మీ దగ్గర రబ్బర్ కానీ ఇలాంటిది ఎలాస్టిక్ కానీ ఉంటే దానికి ఒక పిన్నిస్ పెట్టేసి ఇట్లా క్లాత్ లోపలికి ఇలా దగ్గర కుచ్చులు కుచ్చులుగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి మూడేసేయండి. ఆ క్లాత్ని కూడా దగ్గరకు అనేసి సూది దారంతో కుట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి రబ్బర్లా ఎంత బాగుందో. ఇలాంటి మీరు కలర్స్ ఎన్నో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.